ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు కావడం రెండు రాష్ట్రాల పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఏపీకి చెందిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సీనియర్ జర్నలిస్టు కె వెంకట్రామరెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తన పట్ల అత్యంత అనుచితంగా అమానుషంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి మహిళని కూడా చూడకుండా తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై ఆమె సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్రామరెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సరూర్ నగర్ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం బొబ్బిలి సీఐ శ్రీనివాసరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారిపై పొరుగు రాష్ట్రంలో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు కావడం రెండు రాష్ట్రాల పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఏపీకి చెందిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సీనియర్ జర్నలిస్టు వెంకట్రామరెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తన పట్ల అత్యంత అనుచితంగా అమానుషంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్న ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి మహిళని కూడా చూడకుండా తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై ఆమె సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్రామరెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సరూర్ నగర్ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం బొబ్బిలి సీఐ శ్రీనివాసరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారిపై పొరుగు రాష్ట్రంలో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.